బండి పోయింది, ఇంట్లో వస్తువులు నగదు దోచుకుపోయారు. ఇలా దొంగతనాల గురించి సాధారణంగా మనం వింటూ ఉంటాం. ఓ దొంగ చోరీలు వింతగా ఉన్నాయి. వందల సంఖ్యలో దొంగతనాలు చేసిన ఖరీదైన వస్తువులు దోచుకుపోలేదు. పశ్చిమ గోదావరి నర్సాపురం మండలంలో గత 6 నెలల నుంచి రాత్రి సమయంలో మహిళల జాకెట్లు కనబడకుండా పోతున్నాయి. బాత్రూంలో బయట ఆరేసిన జాకెట్లను ఎత్తుకుపోవడంతో గ్రామస్తులు నిఘా పెట్టి దొంగను పట్టుకున్నారు. సంచిలో జాకెట్లను ఉండడం చూసి షాక్ అయ్యారు. ఇదే మండలం వేములదేవి గ్రామానికి చెందిన వ్యక్తి దొంగనుగా గుర్తించారు. నిలతీయగా ఇప్పుడు వరకు 300కు పైగా జాకెట్లను దొంగలిచ్చినట్టు ఒప్పుకున్నాడు. దొంగలిచ్చిన జాకెట్లను కాలువలో పడేస్తున్నట్లుగా చెప్పాడు. అతని ప్రవర్తన గమనించిన గ్రామస్తులు సైకోగా గుర్తించి పోలీసులకి అప్పచెప్పారు. ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? అబ్బాయి ఇంక మాటలే ఉంటుంది చెప్తున్నాను. ఇంకా నీ పని ఇది మా పని మీద చేసుకుంటాం. బొమ్మలాడు దిగితే దగ్గర అవి బొమ్మలాడు దిగుతున్నావు నువ్వు. ఎందుకు విషయం చెప్పాలి కదా నువ్వు. విషయం చెప్పాలి కదా అంటున్నాను. చెయ్యి కదా ఆయన మర్యాదగా నేను అడిగినప్పుడు ఏం చేసావు నువ్వు? సతీష్ ఏంటిది? ఆయన ఎంత మర్యాద నిన్ను? ఫోన్ లో ఫోటోలు ఏం లేవు, జాకెట్ ఫోటోలు చెప్పు. జాకెట్లు ఏం చేస్తారో చెప్పరా బాబు, మాకు మిగతాది ఏమొద్దు కానీ. మనోడు ఇబ్బంది ఏమి లేదు. నువ్వు చేసిన తప్పు అని ఒప్పుకుంటే ఇంకెప్పుడు చేయను, ఇంకెప్పుడు పొరపాటు కూడా ఏది జరిగిన నా మీద అనుకోండి, నా మీద పెట్టనని చెప్పి నువ్వు వాళ్ళందరికీ దండం పెట్టి సారీ చెప్పి ఐశ్వర్య గారికి గట్టిగా చెప్పు. నువ్వు ఆ 2 జాకెట్ ఎక్కడ తీసో క్లియర్ గా చెప్పి అవి చెప్పాలి ముందు. ఇప్పుడు మీ అత్తగారు అంటే మీ అత్తగారిని వచ్చి అడుగుతాం, మీ అమ్మాయి అంటే అమ్మని వచ్చి అడుగుతాం. విషయం చెబుతున్నాను కరెక్ట్గా ఎవరిని చెప్పాలి. ఒకవేళ మీ అమ్మ నాయ అందనుకో అక్కడ వదిలేసి వచ్చి నువ్వు అది ఎక్కడ తెచ్చావా చెప్పు. ఆయన ఫోన్ మాట ఒప్పుకున్నాడు కదా నేనే చేశానని. పుట్టోడు కొట్టిన ఉండాలి 4 గంటల దగ్గర కొట్టి ఏం చేస్తాం. ఏంటో బొమ్మలు తింటున్నాను కొట్టినప్పుడు ఎస్సీ గారికి నెంబర్ దొరికింది చెప్తావా చెప్పు ఇప్పుడు మర్యాదగా. నీ వాళ్ళ తప్ప చెప్పారు 2 జాకెట్లు ఎక్కడే. ఇప్పుడు ఎక్కడ అయితే అక్కడ తీసుకెళ్ళి అప్పు చెప్పేద్దాం. అరుచుకుంటే వెళ్తున్నావు కదా, అది ఎవరు పరిగెడుతుంది వెనకాల చేసి. తర్వాత 2 కోట్లు పైకి వెళ్ళాలి కట్టేసి పోలీస్ స్టేషన్ చెప్తాం. మిషన్ దగ్గర పదా ఎక్కే. మీ చెల్లియా మీ అక్కయ్య ఎవరయ్యా? అలా అమ్మాయి అని చెప్పాడు కదా ఇందాక. వాళ్ళ అత్తగారి అన్నారు. అది 10 వెళ్దాం కాదు మా ఇంట్లోకి ఎందుకు వచ్చా? కాదు నేను తవరేనా నిన్ను? తవరేనా లేదా? ఎందుకు వచ్చావు మా ఇంట్లోకి? చెప్పట్లేదంటే ఏంటాడు? మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు? ఏంటి మరి ఎందుకు వచ్చావు? తప్పు అయిపోయింది. ఎందుకు వచ్చావు? బాత్రూమ్ లోకి దేనికి వచ్చావు? చెప్తావు చెప్ప. నువ్వే అవునా కదా? నువ్వు అనొప్పు మేము వదిలేస్తావు లేదా పోలీసు బండి ఎక్కించు. నువ్వు అనొప్పుకో. ఇప్పుడు బండి ఎవరు వేసుకోవాలన్నాడు? ఎవరు దొబ్బుకొచ్చాడు. ఎక్కడ ఇల్లు? ఎవరు? మా అయితే కాదు. మాది డబ్బులు గిబ్బులు బతుకుతున్నా పరువుగా బతుకుతా జాకెట్లు లెంగేసి. తాళం దాన్ని ఉందా? అలా కాదు అసలు 11 అవ్వాలి. ఇంకా జాకెట్లో దొరికాడు ఈడే. ఈడే హాయిగోండి. అది ఫ్లాష్ ఆన్ చెప్పు. ఫ్లాష్ ఆన్ చేయదు. ఈడే లేదు డైరెక్ట్ పోలీస్